మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నాడు. విచారణకు హాజరు కావాలని పోలీసులు మూడవసారి నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో పోలీసులు అతనిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం కాకాని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కాకాని పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, ఈ రోజు అయితే విచారణకు హాజరవుతానని కాకాని మొన్న చెప్పారు. మరి దీనికి సంబంధించి ఈ రోజు కూడా విచారణకు హాజరు కాలేనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సాయిసుధా, అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులను ముప్పు తిప్పబెడుతున్నారు. ఏదైతే గడిచినటువంటి 3 సార్లు కూడా ఆయన నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు గైహాజరు అవుతుండడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన మల్లగల్లాలు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పొదలకూరు మండలంలోని తాటిపత్తి అనే గ్రామంలో రుస్తుం మైన్స్ దగ్గర అక్రమంగా భారీ ఎత్తున మైనింగ్ తరలిపోయిందనే కేసులో A4 ముద్దాయిగా ఎవరైతే మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే దాదాపు 10 మంది పేర్లను చేర్చగా వాళ్ళల్లో 2 ఇప్పటికే రిమాండ్కి వెళ్లారు. మరో 2 ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుని బెయిల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారో కాకాని గోవర్ధన్ రెడ్డిని దాదాపు 3 సార్లు, అంటే ఒకసారి నెల్లూరులో ఆయన నివాసం వద్ద నోటీసులు అందజేశారు. అయితే అప్పట్లో ఆయన నెల్లూరులో లేకపోవడంతో విచారణకు కూడా హాజరు కాలేదు. ఆ తర్వాత హైదరాబాద్లో ఆయన నివాసానికి చేరుకున్నటువంటి నెల్లూరు జిల్లా పోలీసులు రెండోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అప్పుడు కూడా ఆయన రాలేదు. మరోసారి అంటే తాజాగా ఇవాళ ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ DSP కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇస్తూ నోటీసులు కూడా జారీ చేయడంతో ఆయన ఇవాళ కూడా గైహాజరయ్యారు. అయితే ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటికే హైకోర్టును కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశ్రయించున్నారు. ఏదైతే దాదాపు 6 కేసుల్లో క్వాష్ పిటిషను, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి కేసులో ముందస్తు బెయిల్కి కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో ఇప్పటికే 2 సార్లు హైకోర్టులో విచారణ అయితే జరిగింది. తాజాగా ఇవాళ మరోసారి దాన్ని వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఈ కేసు కూడా దీనికి సంబంధించి విచారణ కూడా జరగబోతోంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన వరుసగా అటు 6 కేసులు, ఇది 7వ కేసు కూడా నమోదైంది. మరోవైపు తాజాగా ఎవరైతే పొదలకూరులో రుస్తుం మైన్స్ వద్ద అక్రమంగా కూడా జిలిటన్ స్టిక్స్ పేల్చారు, తమని అక్కడ ఉన్నటువంటి జిలిటన్ స్టిక్స్ పేల్చేటటువంటి సందర్భంలో తామంతా అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తే తమ పైన దాడికి పాల్పడ్డారు. ఏదైతే ఇటు SC STకి సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తారంటూ కూడా పొదలకూరు పోలీస్ స్టేషన్లో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఫిర్యాదు చేయడంతో ఇటు SC ST ఏదైతే అట్రాసిటీ కేసు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పోలీసులు నమోదు చేశారు. ఈ అన్ని కేసుల్లో విచారణకు హాజరు కావాలని చెప్పి వరుసగా దాదాపు 3 సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన గైర్హాజరయ్యారు. దీనిపైన పోలీసులు మాత్రం తదుపరి చర్యలకైతే సిద్ధమవుతున్నారు. శాఖాపరమైనటువంటి చర్యలు, చట్టపరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం ఇవాళ ఖచ్చితంగా నెల్లూరుకి హాజరవుతాను, నెల్లూరులో కొన్ని కార్యక్రమాలకి హాజరు కావాల్సి ఉంది, పోలీసులకి ప్రజలకి అందుబాటులో ఉంటానని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు 11 గంటలకి సరిగ్గా రూరల్ DSP కార్యాలయానికి ఆయన రావాల్సింది. అయితే ఆయన రాకపోవడంతో ఇక ఆయన ఇవాళ కూడా విచారణకి హాజరు కారు అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే పోలీసులు నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మధ్యాహ్నం పైన ఏదైతే కోర్టులో జరిగేటటువంటి క్వాష్ పిటిషన్లు కావచ్చు, అదేవిధంగా ముందస్తు బెయిల్ కావచ్చు, ఇవి 2 కూడా కొనసాగిన తర్వాత అందులో వచ్చేటటువంటి తీర్పును చూసుకున్న తర్వాతే కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులోకి వస్తారంటూ మరో వాదన కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం పోలీసులని ముప్పు తిప్పలు పెడుతున్నారు. సాయిసుధా. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ. అమరావతిలోని కందు